బై ఎలక్షన్లో నీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఈసారి నీకు టికెట్ ఆయనకు రాలేదు. ఎందుకు రాలేదు? ఆయనకి 80,000 ఓట్లు వచ్చినాయి. బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 80,000 ఓట్లు వచ్చినాయి. ఆయనను కాదని నీకు ఎట్లా ఇచ్చారు? ఫస్ట్ థింగ్. బై ఎలక్షన్లో ఏదో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అబ్బాయికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఆయనకి ఎందుకు మొన్న ఇయ్యలేదు? నువ్వు ఎంత మ్యానిపులేట్, ఎంత మొబిలైజ్ చేస్తే, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నీకు టికెట్ వచ్చి ఉండొచ్చు. ఆ టికెట్ నువ్వు గెలవడానికి పరోక్షంగా కారణమైంది ఈటల రాజేందర్ గారు. వారు ఇక్కడక్కడ పోటీ చేయకపోతే ఇక్కడ పోటీ చేసి ఉంటే నువ్వు గెలిచేవాడి కాదు. నువ్వు గెలిచావు. ఈ రోజు నీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నీ చుట్టూ తిరిగే వాళ్ళే నీకు వ్యతిరేకంగా మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఎట్లా చేసి నేను దింపాలి, నీకు దూరం పెట్టాలని చెప్పి నిన్న 100 మంది మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళీ ఉద్యోగించుకొని మళ్ళీ తిప్పుకుంటున్నావు. అంటే నీతో ఉన్నోడు, నీ ఇంటోడే నీకు శత్రువు ఉన్నాడు. ఇంకా ఎదురింటోడు నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు? నువ్వు నీ ఇల్లు చక్క పెట్టుకొని, నీ పార్టీ అంతా కూర్చోబెట్టుకొని, మీ సమస్యలన్నీ మాట్లాడుకున్నాక నువ్వు గవర్నమెంట్ అసెంబ్లీలో క్వశ్చన్ చేయి. ఎందుకు క్వశ్చన్ చేస్తలేవు? 45 నిమిషాలు మాట్లాడిన ప్రసంగం మొత్తం విన్నా. నేను ఒక్కరోజున మాట్లాడకపోతావా అని చూసిన. లాస్ట్ రేపు అసెంబ్లీ, రేపు నువ్వు శ్రీరామనవమికి హుజరాబాద్కి వస్తున్నావు. ఎక్కడ ప్రజలు తిరగబడతారో, ఎక్కడ నాలంటోడు క్వశ్చన్ చేస్తాడని చెప్పి నువ్వు లాస్ట్ 30 సెకండ్స్ మాట్లాడినావు. లాస్ట్ రోజు పెట్టుకున్నారా 30 సెకండ్స్? ఎస్, నేను పంపిస్తాను మీ క్లిప్. తను మాట్లాడిన దాంట్లో 30 సెకండ్లు మాత్రం డంపింగ్ యార్డ్ మాట్లాడు. ఇంకొకటి తను ఏమన్నా ఊకే అంటే తీసుకొచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య మనకు పరిష్కారం చేయాలి, నువ్వు తీసుకొచ్చి వీడియో చూపిస్తా ఉన్నావు. ప్రతిసారి రేవంత్ రెడ్డి వీడియో చూపిస్తా ఉన్నావు. లేదంటే 26/7/2024 ఒక ఆర్డర్ కాపీ చూస్తా ఉన్నావు. 26/7/2024 నుంచి ఈ రోజు వరకు దాదాపు 20 నెలలు. మరి 20 నెలలు నువ్వేం చేసినావు? అప్పుడు దొరకని లెటర్ ఇప్పుడు దొరికింది నీకు కదా. నేను జనవరి 9 తారీఖు, సరే జనవరి 5 తారీఖు రోజు నేను కోదండరామ్ సార్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ కాన్స్టిట్యున్సీకి వెంకట్ సామాన్యుడు కావచ్చు, కోదండరామ్ సామాన్యుడు కాదే. కోదండరామ్ సార్ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది కదా ఎవరింట్లో ప్రెస్ మీట్ పెట్టిండు, దేని గురించి పెట్టిండు, పేపర్ వాళ్ళు రాసిర్రు, మీడియా వాళ్ళు చూపించారు. నీకు తెలియకుండా ఎట్లా? ఇప్పుడు దీక్షలో కూర్చోవాలి. కానీ వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, సీఎం నోటీస్కి ఈ అంశం పోయిన తర్వాత మాత్రమే కూర్చున్నా. ఈ త్వరలో మళ్ళీ 100 మందితో కూర్చుంటున్నాం. 100 మందితో. ఎందుకంటే ఇష్యూ అనేది బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా ప్రొజెక్ట్ అవ్వాలి కాబట్టి 100 మందితో కూర్చుంటున్నాం. ఖచ్చితంగా సీఎం గారిని అధికార పార్టీ ఇన్ఛార్జ్ కలిసిన తర్వాత మేము కలవాలని మాత్రమే మేము హోల్డ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వారు కలిస్తే ప్రకటన వస్తుంది, మేము కలిస్తే బతిమలాడతాం. సార్ ఇక్కడ పెట్టకండి సార్, మేము అభ్యర్థిస్తాం, మాది అభ్యర్థన, వారిది డిమాండ్ అవుతుంది. సో వారు కలిసేదాకా మేము ఆగుతున్నాం అంతే. మాకు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కలిసిన తర్వాత వారు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. నిర్ణయం ప్రకటించకపోతే ఆయన ఫెయిల్ అవుతాడు సిస్టంలో. నేను కూడా వెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన వారు సానుకూలంగా స్పందించరు అంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు.